వర్తమానం వార్తలకు స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సిరియాలోని నగరాలపై వైమానిక దాడులకు పాల్పడ్డ ఇజ్రాయెల్. అసద్ పదవిచ్యుతి తర్వాత సిరియా పాలకులతో సంప్రదింపులు చేస్తున్న ప్రపంచ దేశాలు. ప్రఖ్యాత తబలా విద్వాంసులు ఉస్తాద్ జాకిర్ హుస్సేన్ కన్నుమూత. ఆర్జికర్ కేసులో నిందితులకు బెయిల్ లభించడంతో 10 రోజుల నిరసన చేపట్టిన వైద్యులు. హైదరాబాద్లో నగరవాసుల జీవితాలను దెబ్బతీస్తున్న పారిశ్రామిక కాలుష్యం. తెలంగాణలో భూమి లేని పేదలకు 12,000 రూపాయల సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం. ముస్లింలను ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది. సిరియాలోని డమస్కస్, ఓమ్స్, దారాతో సహా అనేక నగరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు పాల్పడింది. ముఖ్యంగా అసద్ పాలన పతనం తర్వాత సైన్యం సిరియా భూభాగంపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. రాజధానికి ఉత్తరాన ఉన్న సెడ్నేయా జైలు సమీపంలోని ప్రాంతాన్ని యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. దారా, ఓమ్స్లోని ఆయుధ డిపోపై కూడా దాడి చేశారు. 10 రోజుల క్రితమే సిరియా రాజధాని డమస్కస్ను తిరుగుబాటుదారులు ఆధీనంలోకి తీసుకోవడంతో అధ్యక్షుడు అసద్ తన కుటుంబంతో కలిసి దేశాన్ని వీడి రష్యాలో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో సిరియాలో 54 ఏళ్ల ఆయన కుటుంబ పాలనకు తెరపడింది. ఒక పక్క సిరియా తిరుగుబాటుదారులు ఆ దేశ అధ్యక్షుడిని వెళ్లగొట్టే దేశాన్ని ఆక్రమించుకోగా, మరో పక్క సిరియా దేశం ఆధీనంలో ఉన్న గోలాన్ హైట్స్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇది ఇప్పటికీ వివాదాస్పదమైంది. దీనిపై అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. 5 గ్రామాలున్న ఈ ప్రదేశం ఇజ్రాయెల్ వ్యూహాత్మక ప్రాంతానికి దగ్గరగా ఉంది. గోలాన్ హైట్స్లోని బఫర్ జోన్ను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తన సైన్యాన్ని ఆదేశించారు. 1960లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ గోలాన్ హైట్స్ను స్వాధీనం చేసుకుని తనలో కలిపేసుకుంది. మరోవంక టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటోనీ బ్లింకెన్ సిరియాలో సమ్మిళిత ప్రభుత్వానికి మద్దతివ్వడంతో సహా బలమైన ప్రాంతీయ సహకార ఉమ్మడి ప్రయోజనాలకు నొక్కి చెప్తూ చర్చలు జరిపారు. ఈ చర్చలు సిరియాలో జవాబుదారీ ప్రభుత్వాన్ని పెంపొందించే ఉమ్మడి లక్ష్యాన్ని చాటి చెప్పాయని టర్కీ విదేశాంగ శాఖ తెలిపింది. సిరియా ప్రాదేశిక సమగ్రత, ఐక్యత, ఏకీకృత నిర్మాణానికి టర్కీ మొదటి నుంచి ప్రాధాన్యం ఇస్తుందని ఎర్డోగన్ అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్తో అన్నారు. అసద్ పదవిచ్యుతి తర్వాత సిరియా కొత్త పాలకులతో ప్రపంచ దేశాలు సంప్రదింపు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. సిరియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రూరమైన పాలనకు ఇస్లామిక్ తిరుగుబాటుదారులు ముగింపు పలకడంతో అధ్యక్షుడు బషర్ ఆల్ అసద్ పాలన ముగిసింది. ఆయన మాస్కోలో ఆశ్రయం పొందిన వారం రోజుల తర్వాత సిరియా తాత్కాలిక పాలకులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రపంచ దేశాలు తమ ప్రయత్నాలను మొదలుపెట్టాయి. ఈ పరిస్థితుల్లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారి సిరియా రాజధానికి చేరుకున్నారు. కొత్త పాలకుల్లో జవాబుదారీతనం రావాలని పిలుపునిచ్చారు. దీనికోసం న్యాయ వ్యవస్థ విశ్వసనీయంగా పనిచేయాలన్నారు. మేము ఎటువంటి ప్రతీకారం చూడాలనుకోవట్లేదని గీర్ ఫెడరెన్స్ అన్నారు. ఆ తర్వాత ఆయన తిరుగుబాటు నాయకుడు అబూ మహమ్మద్ ఆల్ జిలానీని కలిశారని వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ తెలిపింది. అదేవిధంగా కొత్త ప్రభుత్వ అధికారులను కలవడానికి ఖతర్ ప్రతినిధి బృందం కూడా సిరియాలో అడుగుపెట్టింది. అధ్యక్షుడు అసద్ను తొలగించడంలో విజయవంతం అయిన తర్వాత గల్ఫ్ ఎమిరేట్స్ సిరియా ప్రజలకు మద్దతు ఇవ్వడానికి పూర్తి నిబద్ధతతో ఉందని ఖతర్ విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ ప్రతినిధి పునరుద్ఘాటించారు. ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు ప్రారంభ దశలో అంతర్యుద్ధంగా మారిన 13 సంవత్సరాల తర్వాత మూసేసిన ఖతర్ రాయబార కార్యాలయం రేపటి నుంచి తిరిగి కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఇతర అరబ్ దేశాల మాదిరిగా కాకుండా ఖతర్ అసద్తో సంబంధాలను పునరుద్ధరించలేదు. వాయువ్య ప్రాంతంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్న సిరియా వివాదంలో ప్రధాన పాత్ర పోషించే టర్కీ 12 సంవత్సరాల తర్వాత శనివారం తన డమస్కస్ రాయబార కార్యాలయాన్ని తిరిగి ప్రారంభించింది. అసద్ను పదవిచ్యుతుడిని చేసిన దాడికి నాయకత్వం వహించిన అయత్ తహ్రీర్ ఆల్ షమ్ గ్రూప్తో లండన్ దౌత్య సంబంధాలను ఏర్పరచుకుందని బ్రిటన్ విదేశాంగ మంత్రి అన్నారు. 2018లో హెచ్టీఎస్ను ఉగ్రవాదులుగా గుర్తించినప్పటికీ తమ దేశం వారితో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకుందని వాషింగ్టన్ ఉన్నత దౌత్యవేత్త యాంటోనీ బ్లింకెన్ అన్నారు. కొత్త అధికారులతో ప్రారంభ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఫ్రెంచ్ దౌత్య బృందం మంగళవారం డమస్కస్కు రానుందని
తాత్కాలిక విదేశాంగ మంత్రి జీన్ నోయెల్ బారోట్ అన్నారు. భారత సంగీతానికి ఎనలేని సేవలందించిన విశ్వవిఖ్యాత తబలా విద్వాంసుడు, హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్ ఫ్యూజన్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ తబలా తరంగం జాకీర్ హుస్సేన్ కన్నుమూశారు. ఈ దుర్వార్తను ఆయన సన్నిహితుడు, ప్రముఖ వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా వెల్లడించారు. జాకీర్ హుస్సేన్ బీపీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఈ కారణంగా శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో ఆయనను చేర్చారు. పరిస్థితి విషమించడంతో 73 సంవత్సరాల వయసులో ఆయన మరణించారు. జాకీర్ హుస్సేన్ భారతదేశం గర్వించదగ్గ ప్రసిద్ధ సంగీతకారులలో ఒకరు. ఆయన తబల వాయించే విధానం అసాధారణం, అద్భుతం. తబలపై ఆయన వేళ్లు లయబద్ధంగా నాట్యం చేస్తాయి. స్వరకర్తగా, నిర్మాతగా సంగీతానికి ఆయన ఎనలేని కృషి చేశారు. 3 ఏళ్లకే తబల వాయించి 7 ఏళ్లకే కచేరీ చేసి 12 ఏళ్లకే అంతర్జాతీయ యవనికపై అడుగిడిన ఘనుడు జాకీర్ హుస్సేన్. ముంబైకి చెందిన అలనాటి ప్రఖ్యాత తబలా కళాకారుడు ఉస్తాద్ అల్లారక కుమారుడు జాకీర్ హుస్సేన్ సంగీతంలో తండ్రిని మించిన కొడుకుగా కీర్తి గడించారు. 7 ఏళ్ల ప్రాయంలో తబలాలో అరంగేట్రం చేసి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు ఆయనని వరించాయి. జాకీర్ హుస్సేన్ 5 గ్రామీ అవార్డులు పొందారు. వాటిలో ఈ ఏడాది 66వ గ్రామీ అవార్డులో 3 ఉండడం విశేషం. 6 దశాబ్దాల పాటు సంగీత ప్రపంచంలో కొనసాగిన జాకీర్ హుస్సేన్కు 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్ పురస్కారాలు పొందారు. సంగీత నాటక అకాడమీ పురస్కారం కూడా ఆయనను లభించింది. భారతీయ శాస్త్రీయ సంగీతం, ప్రపంచ సంగీత కలయికలో కొంతమంది గొప్ప భారతీయ, అంతర్జాతీయ సంగీతకారులతో కలిసి ఆయన వేదికపై ప్రదర్శన ఇచ్చారు. సంగీత ప్రపంచంలో తబలకు పూర్తిగా కొత్త గుర్తింపును తీసుకొచ్చారు. జాకీర్ హుస్సేన్కు 2 కుమార్తెలు కాగా, జాకీర్ హుస్సేన్ అంత్యక్రియలు అమెరికాలోనే జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. శాస్త్రీయ సంగీతానికి ఎనలేని సేవ చేసిన జాకీర్ హుస్సేన్ మృతిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత కళాకారులు ప్రగాఢ సంతాపం ప్రకటిస్తున్నారు. ఆర్జికర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్యురాలపై అత్యాచారం హత్య కేసులో 2 కీలక నిందితులకు కోర్టు నుండి బెయిల్ లభించడంతో బెంగాల్ డాక్టర్లు మళ్లీ నిరసన బాట పట్టారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ డాక్టర్స్ మంగళవారం నుండి కోల్కతా నడిబొడ్డున సిట్ డిస్ట్రిక్షన్ ప్రదర్శనను ప్రారంభించాలని యోచిస్తుంది. దీనిలో 2 కీలక నిందితులకు బెయిల్ లభించింది. 5 సంఘాలతో కూడిన డాక్టర్స్ ఫోరం ప్రతిపాదిత ప్రదర్శన డిసెంబర్ 26 వరకు డోరీనా క్రాసింగ్లో జరుగుతుందని ఆయా వర్గాలు మీడియాకు తెలిపాయి. సిబిఐ అనుబంధ ఛార్జిషీట్ను వెంటనే సమర్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని డాక్టర్స్ ఫోరం జాయింట్ కన్వీనర్ డాక్టర్ పుణ్యవ్రత గన్ అన్నారు. 10 రోజుల ప్రదర్శనకు అనుమతి కోరుతూ కోల్కతా పోలీస్ కమిషనర్ మనోజ్ వర్మకు లేఖ రాశామని ఆయన అన్నారు. ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వేదికను ఏర్పాటు చేయడానికి మేము పోలీసుల నుండి అనుమతి కోరాము. అన్ని చట్టపరమైన భద్రతా మార్గదర్శకాలను అనుసరించి శాంతియుతంగా ప్రదర్శన నిర్వహిస్తామని మేము పోలీసులకు హామీ ఇచ్చామని డాక్టర్ పుణ్యవ్రత గన్ చెప్పారు. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ డాక్టర్స్ శనివారం సాల్ట్ లేక్లోని సిజిఓ కాంప్లెక్స్లోని సిబిఐ కార్యాలయానికి మార్చి నిర్వహించింది. కోల్కతాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలు ఆగస్టు 9న మృతి చెందడంతో దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అత్యాచారం హత్య కేసులో ఆర్జికర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తాలా పోలీస్ స్టేషన్ మాజీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అభిజిత్ మండల్కు సిల్దా కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. 90 రోజుల వ్యవధిలోపు ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో సిబిఐ విఫలమైన తర్వాత వారికి బెయిల్ మంజూరయ్యింది. హైదరాబాద్ శివారు ప్రాంతాలైన అమీన్పూర్, నిజాంపేట, బాచ్పల్లి, గాజుల రామారం, సనత్ నగర్, జీడిమెట్ల అత్యంత కాలుష్య ప్రాంతాలుగా మారాయి. పక్కనే ఉన్న కర్మాగారాల నుండి వెలువడే తీవ్రమైన దుర్వాసన, తరచుగా పొగ విడుదల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనివలన గత కొన్ని నెలలుగా వారు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చింది. ముఖ్యంగా సనత్ నగర్, జీడిమెట్ల, అమీన్పూర్లలో ప్రాంతాలలో గాలిలో నాణ్యత సైతం హెచ్చుతగ్గులకు లోనవుతూనే ఉంది. పరిశ్రమలన్నీ నివాస ప్రాంతాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ శీతాకాలం పరిస్థితిని మరింత దిగజార్చింది. కర్మాగారాల నుండి విడుదలయ్యే కాలుష్యం కారణంగా భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. నిజాంపేటలోని పరిశ్రమల నుండి వారానికి 1 లేదా 2 సార్లు దుర్వాసన వచ్చేది. కానీ గత 2 నెలలుగా పరిస్థితి దారుణంగా మారిపోయిందని ఈ ప్రాంతంలో నివసించే స్థానికులు అన్నారు. కాలుష్య నియంత్రణ బోర్డు సంబంధిత అధికారులకు తాము ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో మార్పు లేదని వారన్నారు. చాలామంది శ్వాసకోశ వ్యాధులు, చర్మ అలర్జీలతో బాధపడుతున్నారని వారు విచారం వ్యక్తం చేశారు. అనేక పరిశ్రమలు పారిశ్రామిక వ్యర్థాలను చెరువుల్లోకి వదులుతున్నాయి. ప్రధానంగా తెల్లవారుజామున, సాయంత్రం వేళల్లో రసాయన వాసన వస్తుంది. దుర్వాసన కారణంగా మేము మా తలుపులు, కిటికీలను మూసివేయవలసి వస్తుందని వారు చెప్పారు. తాగునీరు కూడా భారీగా కలుషితమవుతున్నా ఎవరు పట్టించుకోలేరని ఆ ప్రాంతంలో నివసించే ప్రైవేట్ స్కూల్ టీచర్ అన్నారు. మేము పీసీబీకి ఫిర్యాదు చేసినా వారు పెద్దగా ఆసక్తి చూపరు.
కాలుష్యం కలిగించే పరిశ్రమల నిర్వాహకులతో వారు చేతులు కలిపినట్లు తెలుస్తుందని స్థానికులు ఆరోపించారు. ఈ ఆరోపణలపై పీసీబీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ మాకు ఈ ఫిర్యాదులు వచ్చినప్పుడల్లా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అయితే స్థానికులు ఈ వాదనను తోసిపుచ్చారు. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీల్లో భాగంగా భూమి లేని నిరుపేద కుటుంబాలకు ఈ ఏడాది నేరుగా వారి ఖాతాల్లో 12,000 రూపాయలు జమ చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి డిసెంబర్ 28న మొదటి విడతగా 6,000 రూపాయలను అందజేస్తామని తెలియజేశారు. దీన్ని ఈ నెల నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా భూమి లేని పేదలకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఏటా ఇచ్చే 12,000 రూపాయలను 2 విడతల్లో నిరుపేద ఖాతాల్లో వేస్తామని పేర్కొన్నారు. ఈ దఫా తొలి విడతగా 6,000 రూపాయలు అకౌంట్లో వేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని పునరుద్ఘాటించారు. ఇలాంటి ప్రభుత్వంపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారని భట్టి విక్రమార్క అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతులకు చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధికి చేసిన మంచి పని ఒకటి లేదన్నారు. అప్పుల పాలు చేసి ఇప్పుడు మాత్రం ఆర్థిక వ్యవస్థపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 6,000 మంది ఉపాధ్యాయులను నియమించడానికి వీలుగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఓవైపు ప్రజల సంక్షేమం చూసుకుంటూనే రాష్ట్ర అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నామని భట్టి విక్రమార్క చెప్పారు. పారిశ్రామికంగా రాష్ట్రాన్ని మరింతగా వృద్ధి చేసేందుకు వివిధ ప్రాంతాల్లో కొత్తగా విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని పేర్కొన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలు కదం తొక్కారు. ఈ మేరకు నిన్న కడపలో జమాతే ఉలేమామెయో హిందూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. లక్షలాది ముస్లింలు పాల్గొన్న ఈ సభకు ముఖ్య అతిథిగా ఆ సంస్థ జాతీయ అధ్యక్షుడు అర్షద్ మదాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లుకు తాము వ్యతిరేకమన్నారు. 1300 సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు ఉందని, ఇప్పుడు చట్ట సవరణ సరికాదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడేందుకు ముస్లింలంతా ఐక్యంగా ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాజ్యాంగం రచించే సమయంలో ముస్లిం ప్రతినిధులు కూడా పాల్గొన్నారని, అందులో అందరికీ సమాన హక్కులున్నాయని పొందుపరిస్తే ఇప్పటి పాలకులు వాటిని విస్మరించారని ఆరోపించారు. ఇక్కడి ముస్లింలు భారతదేశంలోనే పుట్టారని, ఇక్కడే తను చాలిస్తారని పేర్కొన్నారు. ముస్లింలు కూడా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించారని, ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నారని అర్షద్ మదాని పేర్కొన్నారు. ముస్లింల మనోభావాలను గుర్తించి వారి హక్కులను కాపాడాలని సీఎం చంద్రబాబును కూడా కోరినట్లు ఆయన స్పష్టం చేశారు. ముస్లింలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే వక్ఫ్ బిల్లును తెరపైకి తీసుకొచ్చిందని, దీనిని అందరూ వ్యతిరేకించాలని అర్షద్ మదాని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు పేరిట ముస్లింల ఆస్తులను కాజేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆయన దుయ్యబట్టారు. వక్ఫ్ బోర్డులోని 11 మంది సభ్యుల్లో 7 ముస్లిమేతరులను నియమించాలని కేంద్రం యోచిస్తుండడం దుర్మార్గమన్నారు. ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అనుమతించబోమని చెప్పారు. మరోవంక వక్ఫ్ ఆస్తులను కోర్టుకు లాగడం బాధాకరమన్నారు. ముస్లింల అణచివేతే ధ్యేయంగా తీసుకురావాలనుకుంటున్న ఏ చట్టాన్ని కూడా తాము ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. లక్షలాది మంది ప్రజలు పాల్గొన్న ఈ భారీ బహిరంగ సభలో ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. వాస్తవ వార్తలకు టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి.